నా పేరు లారెన్స్. నన్ను అందరు ప్రేమతో పిలుస్తారు గుండు శివ, మొండి శివ, గుండు శివ, మొండి శివ. గుండు గీసుకున్నవాడు గుబురు గుబురు మీసాలోడు గుండు గీసుకున్నవాడు చెప్పిందా ఏమన్నా చిల్లరంతురు అంటున్నావు ఎందుకే ఏమన్నా చిల్లరంతురు అంటున్నావు లక్కవరనా గెలుపుతున్నా నొరుతురు ఆమెను పట్టుకొచ్చి మాట్లాడరు. అరే అది బ్యాండేజ్ తీసుకురా. అరే పసుపు బ్యాండేజ్ తీసుకురారా. అరే పసుపు బ్యాండేజ్ తీసుకురారా. తొందర చింపు. అది రక్తం గారుతుందానికి ఒకటి, రక్తం గారుతుందానికి ఒకటి. చూడు రక్తం చూడు. ఇగో ఇట్లా కొట్టేది, ఇట్లా నా కొట్టేది. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. సో లాస్ట్ వీడియోలో మనం చూసినాం కదా, నా మీదైతే రివెంజ్ తీసుకుర్రు పోరోళ్ళు. నా మీద రివెంజ్ తీసుకుర్రు. వాళ్ళేమో తీసుకోవడం వల్ల ఇక నాకు కూడా ఇజ్జత్ పోయింది. అందరూ అంటారు, అన్న ఏందన్నా నీ మీద ఇట్లా చేసి ఇల్లు కొట్టి లేపుతారా అదే అదే ఇగో ఈ నవ్వుకే కారణం నేను అవ్వాలి. సో అందుకే వాళ్ళ మీద ఈరోజు నేను రివెంజ్ తీసుకోబోతున్నా. పిడుగులంట ఎవరిది మన చోట గ్యాంగ్ కి ఇచ్చేస్తుండో. సో మన చోట గ్యాంగ్ మీద అయితే మనం రివెంజ్ తీసుకోబోతున్నా. అండ్ ఆ ఇద్దరు పేర్లు అయితే ఒకటి పేరు లారెన్స్, ఇంకోటి పేరు సర్క్యూట్. సర్క్యూట్ ఎంత సర్క్యూట్ అవుతారో చూడండి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళ మీద రివెంజ్ ఎట్లా తీసుకోబోతున్నా నా సైడ్ నుంచి చూడరు కాలి పిచ్చి లేచిపోతుంది. సో గైస్ ఇగో మన వాళ్ళు కూడా వచ్చేసిరు. అరే నీ పేరు చెప్పరా ఫస్ట్. నా పేరు లారెన్స్. నన్ను అందరు ప్రేమతో పిలుస్తారు గుండు శివ, మొండి శివ, గుండు శివ, మొండి శివ. గుండు గీసుకున్నవాడు గుబురు గుబురు మీసాలోడు గుండు గీసుకున్నవాడు. అరే నీ పేరు చెప్పరా. సర్కిట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరు అయిపోతారు. ఎగ్జాక్ట్ మీ ఇద్దరు పోయి ఫస్ట్ మన పోరోని వీళ్ళుర్రి. ఏమంటున్నా పిలిచిరనుకో, దాని తర్వాత తమాషా మనం స్టార్ట్ చేద్దాం. తొందరరా ఏమో గెలిచిరంట ఎవరిని, వాళ్ళ గల్లలో పోయి ఏమో గెలుపుతురంట, ఏమేమో చేస్తురంట. ఏంటి మీరు వీలు కొడుతురంట, లక్కలను గెలుపుతురు. ఏందా పన్న అట్లాంటి పనులు చిల్లర పనులు ఎందుకు చేస్తున్నారు మీరు ముగ్గురు చేస్తురట. బండి స్టార్ట్ చేసుకొని పోయి ఎవరు చెప్పిరన్నా ఎవరు చెప్పుడు ఏంటి రా బయట కనిపిస్తలే. ఇలే చెప్పారు ఏం చెప్పిందా ముందే సర్కిట్ అన్నా సర్కిట్ అయితే ఇంటికి వచ్చి కొట్టినా వీళ్ళు. ఏమైందిరా ఎందుకురా నువ్వు అట్లా రేస్ అవుతున్నావు? గెలికినట్లు అందుకే అవుతున్నావు. మళ్ళా గెలకలే అన్న చిల్లర పని మేమెందుకు చేస్తామన్నా? ఏమన్నా చిల్లరంతురు అంటున్నావు ఎందుకే అది చూసి అడుగు ఫస్ట్. అది చూసిన వాళ్ళు కాదే కదా వచ్చి చెప్పేది. ఎట్లా చూసినావు? ఎప్పుడు కొట్టినారా వీళ్ళు? ఎప్పుడు కొట్టినారా? కొంచెం ఎందుకు చేస్తున్నారు? నీకేం ఎవరు చేసారు ఎవరు అంటారు మీరు? మీరే చేసిరు. బండి తీసుకొని వాళ్ళ ఇంటికాడ పోయి వీలు కొడుతున్నారు అన్న. వాడు చెప్తే నువ్వు ఎట్లా నమ్ముతున్నావునా మా మీదకి? అని వాడు చెప్తేనే నమ్ముతారు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ మీరు కొడుతురంట, మేము ఎందుకు కొడుతున్నా? వీళ్ళు ఎందుకు కొడుతురు? వాళ్ళ అక్కలను గెలుస్తారంట. వాళ్ళ అక్కలను గెలకనికే మాకెందుకు అవసరం అన్నా?
అమ్మా మీరు గెలకరంటే నాకు నమ్మకం లేదు దొరా అలా అక్కవరనా గెలుతున్నా నడుతురు ఆమెను పట్టుకొచ్చి మాట్లాడరు బండి ఎవరు ఇచ్చారు మీకు first? అన్న ఓరు చేస్తున్నా చిల్లర పనులు మేము చేయమన్నా అది అరే ఏ బండి మీద వచ్చిర్రా యాక్టివా బండి మీద ఏ బండి మీద వచ్చి కొట్టిన రైలు యాక్టివ్ బండి మీద వచ్చి బాయ్ యాక్టివా అంటే ఇలా ఇయ్యదే యాక్టివా ఉందా నాకెందుకు వస్తామన్నా వీడియో నాకేమన్నా బండి వస్తా ఏ కలర్ రా? బ్లాక్ కలర్ యాక్టివా. బ్లాక్ కలర్ లేదు నా కాడ లక్క అడుగుతా నా వీనికి ఒకటి నా వీడియో పెట్టుకుంటారు వీడియో లేకపోతే ఎందుకు వచ్చిర్రా మీరు? వీడియో లేకపోతే ఎందుకు వచ్చిర్రా మీరు? అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అయ్యో నేను సర్టిఫికేట్ కానీ నా జోలికి ఏం చేస్తావు ఇప్పుడు? సర్టిఫికేట్ ఏం చేస్తావు? నువ్వే రావాలి ఎవరెవరు వీళ్ళిద్దరు నేను కాదా అయితే నేను సేఫ్ మీరు నన్ను ఎందుకు అంటారు భయ్యా మీరు పాపం ఫీల్ అయినట్టున్నారు. వీళ్ళు కొట్టిండు గుట్లే అన్న నేను అరే రక్తం వస్తున్నా వద్దురా ఎంత వస్తున్నా అరే బిడ్డే నిజా అయిపోయింది అన్న. అవలగాళ్ళు ఎక్కున్నావు అరే అది బ్యాండేజ్ తీసుకురా అరే పసుపు బ్యాండేజ్ తీసుకురారా తొందర దింపు అది రక్తం గారుతుంది అనుకోవద్దు రక్తం ఆగుతలే అసలు వాడు ఇట్లానే ఇట్లా చెప్తాడన్నాడు చూడడానికి రక్తం ఎట్లా కారుతుంది అది బయట అరే మన బస్సు కదా రాడు బయట కొట్టారు రా మన బస్సు ఎందుకు కొడుతున్నారు? మీరు మీద కొట్లాడతారా చేతి గుర్తావా అది చూడ చేతికి ఆ ఉంగరం ఏంది ఆ రౌడీగాన్ లెక్క ఉంగరం వేసుకొని ఆయన కొడితే ఆయన గుచ్చుకోదాం అది ఇది చూడు ఇట్రా చూపెట్టరా ఇది ఇది పట్టుకొని గుచ్చిండానికి రౌడీలు అనుకుంటారా భయ అరే ఆయన హాస్పిటల్ తీసుకోర్రా హాస్పిటల్ ఆటో మాట్లాడరా బండి తీసుకురా ఆడు బండి ఉంది చూడు తల మీద చూడు రక్తం చూడు ఇగో ఇట్లా కొట్టేది ఇట్లా నా కొట్టేది అరే కూర్చోరా అంత రక్తం కారుతుంది రా భయ్ అరే కూర్చోరా ఒకడు కూర్చోరా చెప్పేది అరే సర్కిట్ ఒక మాట వినరా భయ్ ఫస్ట్ హాస్పిటల్ పోదాం పారా మేడం కూడా ఉండదు. అరే ఫోన్ చేయరా నాకు పరప్పనరుగుతా ఒక్కొక్కడిని
ఆగురా ఆగురా అరే బేహోష్ అవుతుంది అరే రక్తం వస్తుందా పెట్టే హాస్పిటల్ పోదాం అరే మేడం ఉందా హాస్పిటల్ మేడం ఉందా తీసుకోవర్రా ఉంటారు తీసుకోవరు ఫస్ట్ అయితే ఫోన్ చేయి అరే నీకు అరే మాకు అరే ఏం వచ్చారని నీకు చేసే పనులు ఏమి ఏంది మీకు చిల్లర వాళ్ళకి ఏమన్నా ఇట్లా చేసుకో నీకు ఏం చెప్పినా నేను రీసెంట్గా ఉండాలని చెప్పిన సో గాయస్ ఇగో వీళ్ళ మీద మేము ప్లాన్ చేస్తే వాడినేమో పాపం నెత్తి పగిలిపోయింది ఏదో ప్రాంక్ అనుకుంటే నిజంగానే కొట్టేసారు సో వానికేమో గట్టి తగిలింది ఇక్కడ కొంచెం కట్ అయినట్టుంది రక్తం గారుతుంది మీరేమో రక్తం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో ఏమనుకోవాలి పేరు ఇప్పుడు నేనేం చెప్పి తీసుకురావాలి ఈ రోజే వచ్చిండు ఫస్ట్ వీడియో అంది ఆ ఫస్ట్ వీడియో నెత్తి వాళ్ళగొట్టి పంపించినాం అనుకో వాళ్ళ ఇంట్లో ఏమంటారు ప్రాంక్ చేద్దాం అనుకుంటే అది ఫెయిల్ అయిపోయింది ఇక పెద్ద స్టోరీ అయిపోతుంది మళ్ళీ దాని గురించి సో ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం